ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో అసలు బాసినటువంటి రేణుక ఇక్కడ సొంత గ్రామం కడవండి గ్రామానికి చేరుకుంది. ఇక్కడికి దాదాపు తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. ఇక్కడ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ వీరులు కూడా ఎంతో మంది ఈ నెలకొన్నటువంటి గడ్డ కాబట్టి దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది. ఆ ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఒక్కసారి మనం చాలా వరకు గత మొన్ననే తరలపల్లి గ్రామంలో ఎన్కౌంటర్ అయినటువంటి నేపథ్యంలో సారన్న మృతదేహానికి కూడా చాలా మంది వచ్చినారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వారం రోజుల పరిధిలోనే ఇద్దరు ఊరుగల బిడ్డలు అసూలు బాసాన్ని పట్ల కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ అన్నట్టు సూచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రస్తుతానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు నారాయణరావు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో విందాము. మొన్న చూసినట్లయితే తరలపల్లి ఆ ఎన్కౌంటర్ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎన్కౌంటర్లు అవడానికి పట్ల ఎట్లా చూస్తున్నారు, అసలు దీన్ని ఎట్లా పరిగణిస్తున్నారు మీరు? ప్రభుత్వము ఆపరేషన్ కాగార్ పేరుతోటి జనవరి 1, 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 475 మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసిన తర్వాత ఇప్పుడు 6 నెలల మంగిలి సోడి జనవరి 1, 2024 మొదటిది అయితే ఇప్పుడు మిడుకోది మన ముందు కళ్ళ ముందు ఉన్న ఈ మార్చి 31 జనవరి చివరిగా ఉంది. మొత్తానికి ఒక 15 నెలల కాలంలో 450 మంది చంపేశారు. ఇది ప్రభుత్వాలు పాలన చేయడం లేదు, హత్యలు చేస్తున్నాయి. దీన్ని పౌరకుల సంఘంగా తీవ్రంగా ఇస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, దానికి రాజకీయ స్వేచ్ఛ ఉంటది. అది ఆయుధం పట్టినంత మాత్రం సాయుధమైనంత మాత్రం దాన్ని నిషేధించే రైట్ కూడా నీకు లేదు. నిషేధించే రైట్ లేదని చెప్పి నువ్వు 2004లో చర్చలు కూడా జరిపినావు. ఆ స్థితిలో ఇప్పటికైనా సరే వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళ వెనుక ప్రజలు ఎందుకు ర్యాలీ అవుతున్నారు, వాళ్ళ కోసం ప్రజలు కూడా ఎందుకు ప్రాణాలు త్యాగం చేస్తున్నారని ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలు జరపాల్సింది పోయి వాళ్ళని నిర్మూలిస్తానని చెప్పి మొత్తం మధ్య భారతాన్ని దేశ బాధలుగా మరుసు ఒక 6,70,000 సైన్యాన్ని దింపి అక్కడ యుద్ధాన్ని చేయడం అనేది సరికాదు. ఇప్పుడు ఏదో బీజేపీ బలంగా ఉందని చెప్పి చేస్తున్నామో కానీ ఎప్పటికీ బలం సరిగ్గా ఉండదు. ఎందుకంటే నువ్వే గుర్తించుకో, ఒక 20-30 ఏళ్ల క్రితం బీజేపీ బలం ఎంత అసలు దేశంలో, బీజేపీ పార్టీకి ఉనికి ఎంత? ఇప్పుడు ఏదో రకంగా గుజరాత్ మారడం తర్వాత నరేంద్ర మోడీ బలపడి కేంద్రంకి వచ్చి కేంద్రంలో కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా అలజడి చేసి మత కలవల నుంచి బలపడింది తప్ప రాజకీయంగా దానిపైన బలం ఎక్కడిది? కానీ ఆ రాజకీయ బలాన్ని తన బలంగా భావించి మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని అంచివేయాలని ప్రకటన చేస్తున్నాడు. ఆ విధంగా సైనిక చర్యను కొనసాగిస్తున్నాడు. ఇది సరైనది కాదు. నిజాం పీరియడ్ కూడా సైనిక చర్య జరిగింది. ఇక్కడి నుంచే కడవేడి నుంచే మన ఎవరైతే వీరులు వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ప్రజా పోరాటం అనేది వాళ్ళ సమస్యల మీద ఆధారపడి ఉంటది. కాబట్టి ఆ సమస్యలు ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి. నువ్వు నిర్మూలించబడేది మావోయిస్ట్ పార్టీ కాదు, లేదా మనుషులు ఆఖరి కాదు. పోరాటాలు ఎల్లకాలం ఉంటాయి. నీ అణచివేత మాత్రం ప్రశ్నించడానికి పౌరకుల సంఘం ఉంటది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సమస్యలు ఏంటిదని నువ్వు చర్చించాలి, పరిష్కరించాలి. అది నీ బాధ్యత. అంతేగా నిర్మూలిస్తే అనే రైట్ కానీ హక్కు కానీ నీకు లేదు. మరొకసారి పునర్మించిందని చెప్పి పౌరకుల సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ప్రజా సమస్యలు ఉన్నంత వరకు ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలు ఉన్నంత వరకు కూడా ఈ పోరాటాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ నిర్బంధాలతోటి అణచివేసేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉండవు. అది సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది అని కూడా ఒక సూచన కూడా చేస్తున్నారు. ఇటువంటి ప్రస్తుతానికి రాజనరసింహన్న గారు మనతో ఒక్కసారి వారు చాలా పాటలతో ఉదయం నుండి కూడా ఎంతో ఉత్తేజితం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళను కూడా ఎంతో పాటలతో అడిస్తున్నటువంటి పరిస్థితి అన్న ఉద్యమ గీతాలకు కూడా కేరపడ్డగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ సమాజంలో కనిపిస్తున్నాయి. వీరు కూడా వచ్చిన దగ్గర నుంచి ఉద్యమ పాటలతో నిజంగా ఒక ఉద్యమ పాట అన్నాక కోసం వాడుతూ మీరేం రాసుకున్నారు? ముందుగా ఈ కడవెండి అమరవీరులు, అది దొడ్డి కొమరయ్య కావచ్చు, సాకలి ఐలమ్మ కావచ్చు, ఎర్రమ్మరెడ్డి సంతోష్ రెడ్డి కావచ్చు, ఇలా ఈ రేణుకక్క కావచ్చు, వాళ్ళందరికీ ఎర్ర దండాలు చెప్తూ ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటరు, ఇది పట్టుకొని కాల్ చేసిండ్రు. రెండో మాట ఏంటంటే ఇది పోరాటము, దోపిడీ ఉన్నంత వరకు, ఆకలి ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి. శ్రీకాకుళం పోయింది, నక్సలూరు పోయింది, శ్రీకాకుళం వచ్చింది, శ్రీకాకుళం పోయింది, ఇంద్రవెల్లి వచ్చింది, ఇంద్రవెల్లి పోయింది, జగిత్యాల వచ్చింది, జగిత్యాల పోయింది, దండకారణ్యం వచ్చింది, దండకారణ్యం పోయి జార్ఖండ్ పోయింది, జార్ఖండ్ పోయి బెంగాల్లో తిరిగింది, మళ్ళా నక్సల్బరి పోయింది. అంటే నక్సల్బరిలో పుట్టిన ఉద్యమము తిరిగి మళ్ళా వచ్చిందమ్మ నక్సల్బరి, మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరి, వచ్చిందమ్మ నక్సల్బరి, మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరి. 67 నక్సల్బరి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని దొంగ ఎదురు కాల్పులే.
దొంగ ఎదురు కాల్పులల్ల కడమోసిన కూనలార నక్సల్బరి బిడ్డలారా న్యాయానికి గుర్తులారా ఎర్ర పూల దండాలేతుమో మా బిడ్డలారా ఎదల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డలారా మా ఎదల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డలారా గుర్రం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు గొడవలెత్తి కోసేటప్పుడు మొప్పులెత్తి మోచేటప్పుడు మా మనసులల్ల కలుపుమంటిరో మా బిడ్డలారా మా సెలుకలల్ల మొలకలైతిరో మా బిడ్డలారా లాల్ సలాం సలామున్నలే లాల్ సలాం సలామున్నలే దొడ్డి కొమరయ్యకే సలామున్నలే సాకలి ఐలమ్మకే సలామున్నడే వీరుడు సంతోష్ రెడ్డి సలామున్నాలే అక్కారేను గట్ట సలామున్నాలే లాల్ సలాం సలామున్నాలే దాదాపు ఇక్కడ కడవెండి గ్రామం అంటేనే ఒక ఉద్యమాల పోరాటాల కిల్లాగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది అమరులు అసలు బాసారు. తెలంగాణ తొలి ఉద్యమ కారుడిగా అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసలు బాసినటువంటి దొడ్డి కొమరయ్య పుట్టిన నేల. అలాగే ఇక్కడ ఎంతో మంది కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలా మంది అక్కలు వంతు ఉన్నారు. వాళ్ళు ఇక దాదాపు పాటలకు సంబంధించి ఉద్యమ ఆలోచనలు కూడా ఎట్లా జనాల్లోకి వెళ్ళాయన్నటువంటి విధానాలను కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్క ఇప్పుడు చూసినట్టయితే మొన్ననే వరంగల్ తరాలపల్లి ఆదిపేట చూసినట్టయితే అక్కడే అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు అసూలు బాసినటువంటి పరిస్థితి. ఎలా చూస్తున్నారు దీన్ని? ఇద్దరు కాదండి, 13 చంపేశారు. మళ్ళీ చంపేసిన తర్వాత భద్రు అనే అతను పార్టీ మెంబర్ ఉన్నాడు అని, పార్టీలో పనిచేసే అతను ఒక్కడే ఉన్నాడని చెప్పి రేణుకక్క ఎన్కౌంటర్ ముందు రోజు ప్రకటించారు. దాని తర్వాత రేణుకది ఉదయం 9 గంటలకు జరిగిందని చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లాగే ఈ మధ్యలో ఒక 50 మందిని లొంగిపోయారు అని చెప్పి అక్కడ పోలీస్ అధికారులు టీవీలో మనకు చూపించడం జరిగింది. 50 మందికి 65 లక్షలు రివార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ 50 మందికి 65 లక్షల రూపాయల రివార్డు ఎవరు పంపిస్తున్నారండి? ఎక్కడ తీసుకొచ్చిస్తున్నారు? వాళ్ళు నిజంగా లొంగిపోయారా? గ్రామస్తులను తీసుకొచ్చి లొంగిపోయారని చెప్పి బెదిరించి వాళ్ళని అక్కడ నిలబెట్టారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మొత్తాన్ని కూడా పంపించేసి ఆ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం మేము బంధుమిత్రుల సంఘంగా. అట్లాగే ఇప్పుడు పోరాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా లొంగిపోతారనేది మేము అనుకోవటం లేదు. ఎందుకు అనుకోవటం లేదంటే, మీరు క్యాంపులకు తీసుకొచ్చి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేసి, హత్యలు చేసి, నదుల్లో ఎసిరేసి, అట్లాగే మగవాళ్ళని జైల్లో పెట్టి చంపేయడం జరుగుతుంటే వాళ్ళు ఎందుకు లొంగిపోయి ఎందుకుంటారండి? వాళ్ళు స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పోరాడుతున్నారు అనేది మేము మాట్లాడుతున్నాము. ఈ పోరాటాలని అణిచివేత ఉన్నంత కాలం కొనసాగుతాయని చెప్పి మాట్లాడుతున్నాము. అట్లాగే ఆదివాసీల్ని చంపడమో లొంగిపోయారని చెప్పి మాట్లాడి వాళ్ళని తీసుకుపోయి ఎక్కడొకసాట మైదాన ప్రాంతాలకు తరలించి వాళ్ళు సరైనటువంటి జీవన విధానం లేకుండా చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారు. ఒక 10 సెంట్లు ఎకరంలో ఇళ్ళేసుకొని, ఆవులు మందలు పెట్టుకొని, కోళ్లతోని, మనుషులతోని మంచిగా వాళ్ళు స్వేచ్ఛగా జీవించే వాళ్ళని నువ్వు ఉరికాల దగ్గర పక్కన తీసుకొచ్చేసి ఒక షెడ్ వేసి ఇచ్చేసి, దాని తర్వాత మళ్ళీ ఎవరో ఒకళ్ళు అమెరికా నుంచి ట్రంప్ వస్తున్నాడనో లేకపోతే ఇంకోగా వస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ మొత్తాన్ని తొలగించి వాళ్ళ జీవన విధానాన్ని మొత్తాన్ని కూడా దోషం చేస్తున్నారు మీరు. అట్లాగే ఈ అడవులు ఎప్పుడైతే తవ్వడం మొదలు పెడతారో అప్పుడే మనకి ఈ సునామీలు రావచ్చు, లేదంటే నదులు ఎండిపోవచ్చు, ఆక్సిజన్ అనేది ఉండకపోవచ్చు. అప్పుడు మైదాన ప్రాంతాల్లో ప్రజలు కూడా నీ మీదకి దండెత్తుతారు అని చెప్తున్నాం. ఆ దండయాత్ర ఆపడం అనేది మా తరం కాదు. ఈ రోజు అమెరికాలో ఏమైతే జరుగుతుందో, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన ఆయన పేరు వ్యాపారవేత్త ట్రంప్ తోని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆఫీసుల మీద, కంపెనీల మీద ప్రజలు దాడులు చేస్తున్నారు, కార్లు ఎగలు పెడుతున్నారు. ఎలాన్ మస్క్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. రేపు భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందో అంటే, నువ్వు ప్రజల జీవన విధానాన్ని ధ్వంసం చేసేటప్పుడు, వాళ్ళకి స్థిరంగా బతకడానికి వీలు లేనప్పుడు
ఆ అంతర కలహాలు చెలరేగుతాయి. మీ మీదకి అంటే పాలకుల మీదకి ప్రజలు యుద్ధం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు ప్రజల మీద యుద్ధం చేయటం కాదు, గెలవటం కాదు, ఇదంతా జరిగే పని కాదు. వాస్తవానికి ప్రజలు పాలకుల మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే సరిదిద్దుకొని ప్రజల జీవన విధానాన్ని ధ్వంసం చేయొద్దని చెప్పి అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తూ, ఈ రేణుక లాంటి వాళ్ళు, సారన్న లాంటి వాళ్ళ, లేదంటే ఆదివాసీలని లొంగుబాట్లు గాని హత్యలు గాని పెట్టుబడిదారులకు అప్పగించడానికి ఈ దారుణాలు కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ దారుణాలని హింసను మానుకోవాలని చెప్పి అమరుల బంధుమిత్రుల సంఘంగా హేతువు చెప్తూ, ఈ ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన అమరులందరికీ కూడా అమరుల బంధుమిత్రుల సంఘం వినమ్రంగా నివాళులు అర్పిస్తుంది. జోహార్ అమర వీరులకు. కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను. పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా, పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా, పోరాడదాం నిస్సాకులకు వ్యతిరేకంగా. ఓకే, ప్రజా జీవన విధానం ధ్వంసం అవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యలు తిరిగి మళ్ళీ పోరాటంలో ఉనికి కోల్పోతున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రజా జీవన విధానాన్ని ధ్వంసం చేయకుండా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అట్లాంటి పరిస్థితులు ఎవరు ఎప్పుడు క్షమించారని చెప్పి అంటున్నారు. ఆదివాసుల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తూ ఇక్కడ సహజ సంపదను దోచుకునేటువంటి కుట్రలో భాగంగానే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడి నుంచి అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజనులు కూడా పట్టుకొని కాల్చి చంపుతున్నారనే ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి తగవు. ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద పోరాటాలు నడుస్తుంటాయో ఖచ్చితంగా తిరగబడతారన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అమ్మ చెప్పండి, ఇప్పటివరకైతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. అన్ని భూదంగములు ఎంత ఉండాలి అంటున్నారు. ప్రజల జీవన విధానం దోషం అవుతున్నప్పుడు అక్కడనే ఒక ఉద్యమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఎప్పుడు సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లని బూడిగ ఎన్కౌంటర్ అని చెప్తున్నటువంటి సందర్భంలో రేణుక మృతదేహాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులు కూడా చాలా మంది ఒక నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోరాటాల పొలిటికల్ ఉన్నటువంటి కడవెడ్డి గ్రామ ప్రజలు కూడా మొత్తం తండాలుగా ఇక్కడ అంతిమయాత్రలో పాల్గొని వస్తున్నారు. ఇక్కడ వాతావరణం చూస్తే అనిపిస్తుంది ఎన్కౌంటర్లను ఎండా చూస్తున్నారు. ఇవి ప్రభుత్వ కుట్రలో భాగంగానే జరుగుతున్న హత్యలు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే చాలా బహటంగానే వాళ్ళు గ్రామాల నుండి విప్లవకారుల నుండి తీసుకెళ్తున్నారు. అట్లాగే గ్రామాల మీద పడి ఆ ప్రజల నోరు నొక్కేయడం కోసము వాళ్ళని పదుల సంఖ్యలో చంపేస్తున్నారు. దాంట్లో 6 నెలల పసిబిడ్డ నుండి 60-70 ఏళ్ల ముసలి వరకు ఉంటున్నారు. మనుషులని గుట్టలుగా చంపి పడేస్తున్నారు. ఆ గుట్టల మధ్యనే శవాలని ఈ రోజు వస్తువులను ఏరుకొచ్చుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇదా మన సభ్య సమాజము కోరుకుంటున్నది? ఇదా మానవ సమాజంలో అభివృద్ధి అంటే? దీన్నేనా మన ప్రభుత్వము అభివృద్ధి నమూనాగా చూపిస్తున్నది? అసలు ఇంత ప్రజాస్వామికంగా అసలు మన రాజ్యాంగం ఉండాలని కోరుకుందా? చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే, చట్టాన్ని నిలబెట్టాల్సిన పోలీసులే ఈ రోజు హత్య చేస్తున్నారు. అది ఊరు మధ్యలో నుండి మనుషుల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. తమను అడిగే వాళ్ళని మావోయిస్టులు అంటున్నారు. వాళ్ళని జైళ్లలో వేస్తున్నారు లేదా చంపేస్తున్నారు. ఇదంతా ఈ రోజు ఈ ప్రభుత్వము ఈ దేశ కనీస సంపదలను విదేశీ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసము, బడా భూస్వాములకు అప్పచెప్పడం కోసం మాత్రమే ఈ రోజు ఈ హత్యాకాండ కొనసాగుతుంది. ఈ రోజు కగారు పేరున మావోయిస్టు రహిత సమాజం అని మోదీ ప్రకటిస్తున్నది. అమిత్ షా మావోయిస్టు అంతం ఖచ్చితంగా చేస్తాము అని చెప్తున్నది. ఒక్కసారి మనం గమనిస్తే ఈ మధ్య కాలంలో చనిపోయిన, అనారోగ్యంతో చనిపోయిన ఈ అగ్రనేతలు 4-5 తప్పితే కొన్ని వందల మంది, 350 మంది ఆదివాసులు ఉన్నారు. అందులో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇది మనకి బయటికి కనిపించే ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. కానీ లెక్కకు మించిన వందలాది శవాలు ఈ రోజు పోలీసులు మాయం చేస్తున్నారు. గ్రామాలే ఉనికిని కోల్పోతున్నాయి. ఇదంతా కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండ. దీనికి మావోయిస్టు పేరు మాత్రమే ముసుగుగా వేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మావోయిస్టులు అయితే చంపాలా? రాజ్యాంగంలో హక్కుందా? ప్రతి మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించాలి. మావోయిస్ట్ అయినా అదొక భావజాలం. ఆ భావజాలాన్ని పబ్లిక్ గా రానివ్వండి. వాళ్ళకి మాట్లాడే హక్కులు కల్పించండి. అక్కడి ప్రజలకు కూడా
ఈ మీడియా ముఖంగా మాట్లాడి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ స్వేచ్ఛను కల్పించండి. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా ఉండడం అనేది ప్రజాస్వామ్య విలువను కాపాడడము. ఈ ప్రభుత్వ దమనకాండను మేము ఖండిస్తున్నాము. ఇట్లా మనుషుల్ని చంపేసి ఆ శవాల గుట్టల మీద తమ మనుగడ అవినీతి పాలన సాగించాలనుకోవడము అతి హేయమైనదని మేము ఆపివేయాలని డిమాండ్ చేస్తూ 302 సెక్షన్ కింద ఈ హత్యలన్నిటినీ నమోదు చేసి దానికి బాధ్యులైన పోలీసులను ప్రభుత్వ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కామ్రేడ్ రేణుక చాలా మానవీయ విలువలు కలిగిన వ్యక్తి, గొప్ప మేధావి, విద్యావంతురాలు, ఒక గొప్ప రచయిత. ఆమె చాలా మృదువైన రచనలు చేసింది. ఆమె చాలా సున్నితమైన కోణాలని తడిమింది. ఆమె ఈ సమాజంలో స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, బీదజనం పట్ల ఎంత దయతో ఉండాలి, మనిషి ఏ విలువల కోసం అయితే తపన పడాలో అవన్నిటినీ ఈ 30 ఏళ్లుగా కొనసాగించిన ఒక గొప్ప మానవీయ విలువలు కలిగిన గొప్ప మేధావి. అట్లాంటి మేధావిని మనం కాపాడుకోలేకపోయినాము. మహిళ ఒక గొప్ప మేధావిగా ఎదగడం. ఈ రోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది ఆమె పైన ₹1 కోటి రివార్డు ఉందని. ఒక మహిళ మీద నువ్వు ₹1 కోటి రివార్డు అని అంటున్నావే అంటే ఆమె ఎంత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తి అయి ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని మనం ఎందుకు కోల్పోవాలి? ఇతర దేశాల కోసము, సామ్రాజ్యవాదుల కోసము మన పౌరులని మనం చంపుకుంటామా? మన బిడ్డల్ని మనం చంపుకుంటామా? ఉన్నత విద్యావంతుల్ని దూరం చేసుకుంటామా? పేద బీద బింగి జనాన్ని మనం నాశనం చేద్దామా? ఆలోచించాల్సినదని బుద్ధిజీవులకు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు 6 నెలల పసిపాప నుండి 60 ఏళ్ల ముసలి వరకు కూడా మావోయిస్టులు అన్నటువంటి పేరు పెట్టి ఒక స్వేచ్ఛ సమానత్వం కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు ఒక మావోయిస్ట్ అనేటువంటి ముద్ర వేసి హత్యలు చేస్తున్నటువంటి కుట్రలుగా అభివర్ణిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు అయితే చంపాలా, ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసి పెట్టింది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే బయట దేశాల నుంచి వచ్చేటువంటి విదేశీ శక్తులకు అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఆస్తులను దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ ఖద్దర్ లాంటివి కూడా పెట్టి ఒక నిర్బంధాలు అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రేణుకను అంటే తను ఎంతో ఒక ఉద్యమకారినిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తిగా అభినందిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 302 సెక్షన్ కింద ఇక్కడ ఎన్కౌంటర్లపై విచారణ జరిపించి వాళ్లకు తగిన శిక్ష వేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇట్లాంటి రేణుకలను చంపడం కాదు, ఎంతో మంది మళ్ళీ పుట్టుకొస్తారు ప్రజా ఉద్యమాన్ని అనుసరం ఎవరి వల్ల కాదని ఒక సూచనలు కూడా చేస్తున్నారు. మరికొంతమంది మనతో మాట్లాడదాం. నమస్తే. ఇప్పటి వరకు చూస్తున్నారు ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా వేడికి పోతుంది. అట్లాంటి పరిస్థితి ఎట్లా చూస్తున్నారండి? ఇక్కడ గుమ్మడవల్లి రేణుక కడవెండి ముద్దుబిడ్డ, భారత విప్లవోద్యమ నేత, 30 సంవత్సరాలుగా ఉద్యమంలో జీవించి అనేక పోరాటాలలో భాగస్వామ్యమై ఎంతో సాహిత్యాన్ని సృష్టించి ఒక మంచి ముద్దు స్వభావి మానవతావాది. ఆమె బాగా చదువుకున్నటువంటి మేధావి, అడ్వకేట్ గా కూడా చేసింది. మంచి జీవితం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ఒకే కూతురు, మంచి జీవితం ఉంది. అట్లాంటి దాన్ని వదులుకొని కూడా ఈ భారత విప్లవోద్యమంలో ఉన్నారంటే మనిషిని మనిషి దోచుకోలేని ఒక విలువ కలిగినటువంటి సమాజము, నూతన సమాజం కోసం, ఈ సమాజ మార్పు కోసం, సమ సమాజం కోసం వెళ్ళినటువంటి ఆమెను నిన్న నిరాయుధురాలుగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి రేణుకను పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అనే కట్టుకథలు వెళ్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి అయితేంది, మోదీ, అమిత్ షా అయితేంది, ఎన్ని సామాజిక సమస్యలున్నా, దేశంలో ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా ఏది పట్టించుకోకుండా వారంలో 2 సార్లు అయినా మావోయిస్టుల కోసం మాట్లాడుతూ ఉన్నారు. మావోయిస్టు రహిత భారతదేశాన్ని సృష్టిస్తామని మాట్లాడుతూ ఉన్నారు, లేకుండా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు, మట్టు పెట్టమని మాట్లాడుతూ ఉన్నారు. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలను సుపరిపాలన, సంక్షేమ పాలన చేయాలి, ఆ ప్రజలను రక్షించాలి. కానీ ఆ ప్రభుత్వమే ఆ దేశ ప్రజలను మట్టు పెడతామని చెప్పడం ఇది ఎంతటి నియంతృత్వం! పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి భారతదేశంలో పాలకులైనటువంటి వాళ్ళు, భారత ప్రభుత్వం ఇట్టి మాటలు చెప్పడము మనం అందరం వింటా ఉన్నాం. ఇది చాలా నియంతృత్వం. ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులు పోరాడుతా ఉన్నారు. వాళ్ళను అక్కడి నుండి ఖాళీ చేయించాలని ఒక పెద్ద కుట్ర భారత ప్రభుత్వం పన్నింది. వాళ్ళు జీవించేటువంటి స్థలంలో వాళ్ళ దగ్గర ఒక విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది కాబట్టి అక్కడి నుండి వాళ్ళని ఖాళీ చేయించాలని.
మరి తరతరాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్థలం ఖాళీ చేసి ఎక్కడికి పోవాలని వాళ్ళు అట్లా తిరగబడతా ఉన్నారు. దానికని కనీసం ఒక 600 పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అన్ని పోలీస్ క్యాంపులలో ఆదివాసి మహిళలకు అక్కడ రక్షణ లేదు, ఆదివాసి ప్రజలకు రక్షణ లేదు. వాళ్ళు ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు. ఆ క్యాంపులలో మహిళలను అత్యాచారాలు చేస్తున్నారు, చంపుతున్నారు, చూస్తా ఉన్నారు. నిరాధులైనటువంటి వాళ్ళను కాల్చి చంపడం లేదా పట్టుకొని లొంగిపోయిందని లొంగుబాటు చేయడం, ఇట్లా భారత ప్రభుత్వము చెప్పకనే చెప్తూ హత్యలు చేస్తా ఉంది. మరి నిజంగా ఇవాళ మావోయిస్టులు వాళ్ళకు సపోర్టర్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని హత్యలు చేసి వాళ్ళు లేకుండా చేస్తే అలా సంపద అంతా దోచి పెట్టొచ్చని ఏకైక ఉద్దేశంతో మట్టు పెడతా ఉన్నారు. ఇది అప్రజాస్వామికము, ఇది నియంతృత్వము, ప్రజాస్వామికి దగ్గర కూడా రాదు. ఇవాళ ప్రభుత్వాన్ని దోషం చేసి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామికవాదులు, ప్రజలు, జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచించి ఈ నిర్ణయాన్ని ప్రజల యొక్క ఈ మేలు కోరేటువంటి మనుషులు వాళ్ళకి ఏమంటూ లేదు, ప్రజల జీవనమే వాళ్ళదు. ఇట్లా ఈ రేణుకని ఇవాళ మట్ట పెట్టడం అంటే భారత విప్లవోద్యమానికి భారత ప్రజలకు తీరని లోటని తెలియజేస్తూ వినమ్రంగా రేణుకకు జోహార్లు అర్పిస్తున్నాం. ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కూడా విలువైన అటవీ ఖనిజ సంపద ఉన్నది కాబట్టి వాటికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు అండగా నక్సల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అంతం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదను దోచుకోవచ్చు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రేణుక మృతికి సంబంధించి కూడా అనేక అంశాలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక రచయితగా, ఒక జర్నలిస్ట్ గా, ఇట్లా అన్ని కోణాలలో కూడా ఒక అడ్వకేట్ గా ఉన్నటువంటి రేణుక మృతదేహాన్ని ఎట్లా చూస్తున్నారు? రెండే ముక్కలు సార్, ఏమీ లేదు. ఈ రక్తపాతంతో తెలంగాణ సాధించాలని పేద ప్రజల వర్గాలంతా కలిసి పేదలంతా కలిసి రక్తార్పణ చేసి జీవితాలను బలిచ్చి ప్రాణాలను బలిచ్చి కుటుంబాలను పక్కన పెట్టి తెలంగాణ సాధించిండ్రు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ బూర్జువా రాజకీయాలు, ఈ గడిల దూరం వచ్చి ఈ తెలంగాణ మేమే సంపాదించాం, తెలంగాణ కాలేజీలు మేమే అని చెప్పుకొని వడ్డించిన ఇస్తా అందరూ కూర్చొని తెలంగాణ మా వాళ్ళనే వచ్చిందని గొప్పలు చెప్పుకొని తెలంగాణ సాధించిన తర్వాత మేము రాజకీయం చేసి పేదరిక నిర్మూలన చేస్తాము అని చెప్పారు. వాళ్ళు చేసిన పేదరిక నిర్మూలన కాదు, పేదల నిర్మూలన, ఆ హక్కులు అడిగిన వాళ్ళ నిర్మూలన, పేదల నిర్మూలన. ముమ్మాటికి పేదల నిర్మూలించేటువంటి ప్రభుత్వం బూర్జువా రాజకీయాలు, గడిల రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక్క గొంతు నొక్కితే 1000 గొంతులు లేస్తాయి. ఒక్క ఎన్కౌంటర్ 1000 మంది నాయకులు పుట్టుకొస్తారు. ఆనాటి నుంచి చెప్తున్నటువంటి ముచ్చటే ఇది. వాళ్ళకి అనుభవమే. వాళ్ళు ఈ రోజు సేఫ్ గా ఉన్నామనుకుంటున్నారు. ఏ నాటికైనా అంతకంత మూల్యం చెల్లించక తప్పదు. ఏ నాయకుడు కూడా పోలేదు తప్పించుకొని. ప్రజలకు ఒక్కసారి గొంతు అయిపోయిందంటే, ప్రజలంతా ఒక్కసారి వచ్చిందంటే తుప్పిర్ల కొట్టుకుపోతుంది ఈ ప్రభుత్వం. ఖబర్దార్, ఏ ఎన్కౌంటర్ లేనో ప్రభుత్వ ఎన్కౌంటర్లే, ప్రభుత్వ బూటల ఎన్కౌంటర్లే. ఎన్కౌంటర్ లాగే ప్రజల రాగరు, ప్రజల ఉద్యమాలు ఆగవు. ప్రజలు ఎప్పుడు మేల్కొని ఉంటారు, ప్రజలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఓకే, ఇక్కడ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక ఆదర్శంగా ఉండేది. కానీ ఇక్కడ ఉద్యమ నేపథ్యంలో కూడా ఇక్కడ సహజ వనరులు దోచుకునేటువంటి కుట్ర జరుగుతుంది అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినటువంటి వాళ్లను అంతమొందించేటువంటి కుట్రలో భాగంగానే ఇక్కడ ఇవన్నీ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉద్యమాలకు తెలంగాణకు కొత్త కాదు కాబట్టి అట్లాంటి అణచివేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఒక సూచనలు కూడా చెప్తున్నారు, ఒక హెచ్చరికలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రజా ఉద్యమాల్ని అణచివేయడం ఎవరి వల్ల కాదన్నారు ఒక సూచనలు, అలాగే ఒక సంకేతాలు మాత్రం పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి రేణుక మృతదేహం స్వర్గంకి చేరుకున్న తర్వాత అనేక మంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజా సంఘాలు అలాగే విరసం నేతలతో పాటు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా తమ సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రజాస్వామ్యం పైన యుద్ధం జరుగుతుందన్న ఒక ఆలోచనలు కూడా ఇక్కడ అనిపిస్తున్నాయని చెప్పంటున్నారు. కూటమి ఎన్కౌంటర్లను నిషేధించాలి, నిర్మూలించాలి, ప్రజా ఉద్యమాలు అంచివేసే గుట్టాలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నటువంటి ఒక ఏకాభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే నక్క రవి గారు మనతో ఉన్నారు. వారు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి కలిసినటువంటి పరిస్థితి. వారు కూడా ఇక్కడ రేణుక మృతదేహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. వీరైనా అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ ప్రధానంగా ఇట్లాంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో ఉద్యమ నేపథ్యం తెలుసు వాళ్ళకు, జరుగుతున్నటువంటి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా తెలుసు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ ఎన్కౌంటర్ వాళ్ళు ఎలా చూస్తున్నారు కోణంలో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నిజంగా ఈ ఎన్కౌంటర్ కానీ కొద్ది రోజులుగా దాదాపు 10ల సంఖ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు జరిగినా 10 మందికి తక్కువ లేకుండా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అసలు ఎన్కౌంటర్ ఎట్లా చూస్తారు? ఈ ఎన్కౌంటర్లు అనేవి 90%, 99%
పట్టుకొని చంపేయడము, అక్కడ ఆదివాసుల్ని ముఖ్యంగా దండకార్యాలు ఈ రోజు జరుగుతున్నాయంటే అంటే ప్రతిసారి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఎన్కౌంటర్ జరిగితే 2 వైపులా గాయపడాలి. అసలు అంటే పోలీసుల వైపు నుంచి గాయపడిన సమాచారం ఏమాత్రం ఎప్పుడు లేదు. ఒకవేళ అట్లా గాయపడి లేకపోతే చనిపోతే తొక్కి పడుతున్నారా లేకపోతే ఇదంతా అబద్ధమా అనేది చాలా సార్లు మనకు తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు రేణుక విషయంలోనైతే ఈ కామ్రేడ్ అనారోగ్యంతో ఎక్కడో ఇంట్లో ఆదివాసీ గ్రామంలో ఇంట్లో ఉంటే ఆమెను పట్టుకొని ఇట్లా చంపేసి ఎన్కౌంటర్ లో చనిపోయిందని చెప్పారు. ఇంతేకాదు ఒక 2 నెలల కిందట కామ్రేడ్ దస్రు అని ఆయన కూడా 60 ఏళ్ళు పైబడిన కామ్రేడ్, 35 ఏళ్ల పైగా విప్లవోద్యమంలో పనిచేస్తున్న కామ్రేడ్, ఆయన కూడా చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఎక్కడికి కదలేని పరిస్థితిలో ఒక ఊళ్ళో ఇంట్లో ఉంటే ఆయనని కూడా అట్లా పట్టుకొని ఆయనతో పాటు ఇంకొక 6 గ్రామస్తుల్ని కాల్చి చంపి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ లో చనిపోయిందని ఇట్లా ఎంతో మందిని అంటే 10ల సంఖ్యలో చంపుతున్న వాళ్ళందరూ చాలా మంది ఆదివాసీ గ్రామస్తుల్ని పట్టుకొని చంపేస్తున్నారు. ఈ ప్రభుత్వం రాజ్యం ఇది ఒక ప్రశ్న ఏంటంటే ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మావోయిస్టులు అయినా సరే పోలీసుల నుంచి గాయపడలేదు ఎవరు అనుకుందాం, మావోయిస్టులు అయినా సరే ఎవరైనా గాయపడడం లేదా? గాయపడితే గాయపడిన వాళ్ళు ఏమవుతున్నారు? గాయపడిన వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నారా? ఇది అంటే ఎక్కడ గాయపడిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయింది అనేది మనకి ఎక్కడా లేదు. ఈ సంవత్సరం 150 మంది దాకా ఈ సంవత్సరం కాల్ చేసి ఉంటే ఎన్ని ఘటనలు జరుగుతుంటే అందులో గాయపడ్డ వాళ్ళని ఏం చేస్తున్నారు? గాయపడ్డ వాళ్ళను ఖచ్చితంగా అట్లా గాయపడ్డ వాళ్ళను ఎటువంటి గాయపడ్డ వాళ్ళనైనా పట్టుకొని చంపేస్తున్నారు. టార్చర్ చేసి చేయకుండా టార్చర్ చేసి చంపేస్తున్నారు. మిగిలిన వాళ్ళ ఇది చెప్పాలని చెప్పేసి చాలా సార్లు ఏంటంటే నిజమైన ఎన్కౌంటర్ ఒకవేళ జరిగినా కూడా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామస్తులను కూడా పట్టుకెళ్ళి అంటే ఆ గ్రామస్తులు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. తమ గ్రామాలను, తమ అస్తిత్వాన్ని, తమ సంస్కృతిని కాపాడాలని పోరాడుతున్నారు. అటువంటి అస్తిత్వ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. అదే కాదు, నిజానికి ఆదివాసులు ఈ రోజు పోరాటం చేస్తున్నారంటే ఆ పోరాటం వాళ్ళ కోసం మాత్రం చేస్తున్న పోరాటమే కాదు, ఇది భారతదేశ ప్రజలందరూ మన కోసం కూడా చేస్తున్న పోరాటం అనేది గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో అడవులు ప్రకృతి సంపద అనేది చాలా కుంచుకుపోతున్నది. ఈ కార్పొరేట్లు తమ విచ్చలవిడిగా దీనికోసం తమ లాభాపేక్ష కోసం మైనుల కోసం చదువుతున్నారు. లక్షల ఎకరాలు అట్లా కొట్టేసి చెట్లను కొట్టేసి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ రోజు దేశంలో అడవులు ఉన్నదే చాలా కొద్ది ప్రాంతాల్లో. నిజానికి దేశంలో కనీసం ఒక 1/3 భూభాగంలోనైనా అడవులు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ రోజు ఎంత తీవ్రంగా అమిత్ షా 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తా అని మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఉన్నది ఏంటంటే అంతం చేస్తారా చేయరా అనేది వేరే విషయం. కానీ ఆ ప్రయత్నం ఎందుకు తీవ్రంగా చేస్తున్నారంటే అక్కడ ఉన్న మొత్తం అడవులను కార్పొరేట్లకు పెద్ద కార్పొరేట్లకు కట్టబెట్టడానికి. ఇప్పుడు మొన్ననే ఒడిశాలో 10,000 హెక్టార్లను అల్యూమినియం కంపెనీకి ఒప్పందం చేసుకున్నారు. అట్లా లక్షలాది ఎకరాలను బస్తర్లో నార్త్ ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే అదానీ కంపెనీ అక్కడి అడవులను చాలా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు పెద్ద మెషినరీ వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క రోజే 1000 కోట్ల చెట్లను కొట్టేసి అట్లా కార్పొరేట్లకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ మైనింగ్, ఈ మైన్ అంటే ఖనిజాలు ఉండడమే ఈ రోజు ఆదివాసీల శాపం లాగా తయారైంది. అది ఒక్కటే కాదు, అంటే ఒక ఖనిజాల కోసం ఆదివాసీల కోసం జరుగుతున్నదే కాదు, అక్కడ మావోయిస్టు పార్టీని ఈ రోజు అంటే దేశం వ్యాప్తంగా చాలా రకాల అన్ని రకాల దోపిడీ, బ్రాహ్మణీయ హిందుత్వ సంస్కృతిని పెద్ద ఎత్తున వ్యాపింపజేస్తూ మైనారిటీల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటికి ప్రతిఘటన చాలా చోట్ల చాలా ప్రజలు చేస్తున్నారు. కానీ ఈ ప్రతిఘటనకు అందరికీ ఒక కేంద్రంగా ఒక కేంద్ర రూపంగా మావోయిస్టు ఉద్యమం నిలబడడానికి అవకాశం ఉంది. అది నిజానికి పాలక వర్గాలకు, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద భయం. అందుకోసం దాన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి అడవుల్లో అట్లా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అనే పేరుతోటి అరెస్టులు, చంపడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే ఆ విచ్చలవిడిగా హత్యలు చేయడము మొదటి నుంచి జరుగుతున్న ఈ గత ఏడాదిగా 2024 నుంచి ఆపరేషన్ కగార్ అనే పేరుతో
ప్రారంభించినప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున ఇది అంతర్జాతీయ ఒప్పందాలు భారతదేశం చేసుకున్న ఒప్పందాలను కూడా ఇవి ఉల్లంఘించే ఇవి అక్కడ డ్రోన్లతోటి దాడి చేస్తున్నారు, ఏరియల్ బాంబింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా వీటిని ఉల్లంఘించే అంటే భారతదేశమే చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న యుద్ధం, భారత ప్రజల మీద చేస్తున్న యుద్ధం ఇది ఆదివాసీల మీద యుద్ధంగా మాత్రమే మనం చూడకూడదు. ఇది భారతదేశ ప్రజలందరి మీద యుద్ధంగా మనం చూడాలి. అందులో భాగంగానే కామ్రేడ్ రేణుక చాలా చాలా గొప్ప కామ్రేడు. ఆమెతో పరిచయం ఉన్న ఎవరైనా సరే ఆమె ఎంత సున్నితమైన మనిషి, అందరితోటి ఎట్లా ప్రేమతో ఆత్మీయతతో ఉండే మనిషి అని ఆమె గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పే విషయం. అటువంటి కామ్రేడు ఉన్నత చదువుతూ LLB చదువుతూ ఆ తర్వాత ఆ కాలంలో మహిళా ఉద్యమంలో పనిచేస్తూ ఆ మహిళా ఉద్యమం తర్వాత మహిళల విముక్తి కూడా విప్లవోద్యమంతో సాధ్యము అని గుర్తించి విప్లవోద్యమంలో పూర్తిగా మమేకమై ఇన్నేళ్లుగా అంటే 2004లో విప్లవోద్యమంలో వెళ్ళిపోతే 21 ఏళ్ల పాటు ఆమె పూర్తిగా అంటే అంతకు ముందు నుండే ప్రజా ఉద్యమాలతో మహిళా ఉద్యమాలతో విప్లవోద్యమంతో కలిసి ఉన్న ఈ విప్లవోద్యమంలో ప్రత్యక్షంగా పునాది వర్గాల ప్రజలతోటి మమేకమవుతూ ఆదివాసులతో ఉంటూ 21 ఏళ్లుగా దండకారణ్యంలో ఆమె పనిచేస్తున్నది. ఆమె గొప్ప మేధావి. ఆమె చాలా రచనలు కథలు రాసింది. అక్కడ జరుగుతున్న సల్వాజూడం అకృత్యాలన్నింటినీ బేడి దమయంతి అనే పేరుతోటి సల్వాజూడం అకృత్యాలను చాలా అద్భుతంగా ఆమె రాసి మన ముందుకు తీసుకొచ్చింది. అంటే నారాయణపట్నంలో జరిగిన పోరాటాల ఆదివాసుల పోరాటాలు కూడా ఆమె ముందుకు తీసుకొచ్చింది. ఇవన్నీ అంటే ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి కూడా. ఆమె కనీసం ఒక 40 దాకా కథలు రాసింది. 400 ఇప్పుడు అవన్నీ వియుక్క అనే కథ సంకలనంలో వచ్చినాయి. తను విడిగా మెట్ల మీద అనే కథ సంకలనం వచ్చింది. ఈ సందర్భంలో ఆమె కథలు మళ్ళీ ఒకసారి మనం అంటే ఆ జీవితాన్ని ఆ పోరాటాన్ని వీటన్నిటిని చిత్రించిన కామ్రేడు. అటువంటి చాలా గొప్ప కామ్రేడ్ ను ఇంత క్రూరంగా హత్య చేయడం అనేది రాజ్యం చేసిన హత్య. దీనికి ఇది ఇప్పుడు భారత ప్రజలందరికీ కలిగిన నష్టం. దీన్ని తప్పకుండా అయితే ఇటువంటి ఎన్ని నష్టాలు జరిగినా ఇదే గ్రామానికి చెందిన కామ్రేడ్ మహేష్ దొడ్డి కుమరయ్యతో మొదలు పెట్టే తర్వాత కామ్రేడ్ మహేష్ గాని వెంకటరమణ గాని వీళ్ళంతా ఇచ్చిన స్ఫూర్తి అట్లాగే ఇప్పుడు రేణుక స్ఫూర్తిని కూడా అందుకొని ఉద్యమాలు మాత్రం తప్పనిసరిగా ముందుకే వెళ్తాయి. ఆ స్ఫూర్తిని మరింత మందిని ఉద్యమాల్లోకి వచ్చేలాగా చేస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడి వరకు దేశ మూలవాసులైనటువంటి ఆదివాసులను అంతమొందించాలనే ఒక లక్ష్యం. ఎందుకంటే అక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సంపదనే వారి పాలిట శాపంగా మారింది అంటున్నారు. అట్లాంటి సమయంలో వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి నక్సల్స్ వీళ్ళకు ఒక ప్రతిబంధకంగా నిలబడుతున్న నేపథ్యంలో నక్సల్ రూపుమాపాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బలగాలన్నీ మోహరించి డ్రోన్ల ద్వారా అలాగే ఏం బాంబుల ద్వారా కూడా వాళ్ళని అంతమొందించేటువంటి కుట్రలు జరుగుతున్నారు. కాబట్టి వీరి ఒక ప్రధానమైనటువంటి ఒక ప్లాన్ గా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల కోసం నిలబడుతూ అమాయకుల కోసం అండగా నిలబడినటువంటి వాళ్ళను అంతమొందించేటువంటి లక్ష్యము అలాగే ప్రశ్నించేటువంటి వాళ్ళను గొంతు నొక్కేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఖండిస్తున్నాము. అట్లాంటప్పుడు మహిళా ఉద్యమాలకు కూడా రూపకల్పన చేసి మహిళల సాధికారం సాధించే విధంగా నిలిచినటువంటి రేణుక మరణాన్ని కూడా తీవ్రంగా లోటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక వర్గానికో కాదు, ఇప్పుడు దేశానికి, దేశ అస్తిత్వానికి, దేశ మూల స్థానానికి కూడా ఇక్కడ లోటుగా ఇక్కడ అనువదిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పోరాటాల పిడిగడ్డైనటువంటి కడవెండి గ్రామంలో ఎంతో మంది అమరులు అసువులు బాసినటువంటి నేపథ్యంలో రేణుక మరణం కూడా ఇక్కడ మరోసారి ఉద్యమానికి ఊపిరి ఊదుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉద్యమాల కిల్లా ఓరుగల్లు జిల్లాలో ఉన్నటువంటి కడవెండి గ్రామం అనేది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నది. ఎంతో మంది అమరులు కూడా ఇక్కడ అసువులు బాసినట్టు తెలుస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనే ఒక ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి ప్రాంతాల్లోనే ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడినటువంటి రేణుక కూడా మావోయిస్టు పార్టీ నుండి ఒక ఇన్స్పిరేషన్ పొంది తన ఉగ్గుపాలతోటే ఉద్యమాన్ని నేర్చుకున్నటువంటి చరిత్ర రేణుకది. కాబట్టి తను మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లకు పైగా ఉద్యమ కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేశారు. అందులో భాగంగానే మొన్న ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అసువులు బాసిన నేపథ్యంలో ప్రజా సంఘాలతో పాటు మేధావి వర్గం అలాగే అన్ని రకాల వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కడవెండి గ్రామానికి తరలి వచ్చారు. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాకతీయ విద్మయ్య గారు మనతో ఉన్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మహిళా సాధికారత సాధించడంలో రేణుక కృష్ణ కూడా మరవలేదు అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి.
ప్రస్తుతం మన కాకతీయ విద్మహ మేడం మనతో ఉన్నారు. ఒకసారి మేడం, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ రేణుక మృతి కూడా చాలా ఊళ్ళ వల్లనే కాకుండా ఎంతో మంది మేధావి వర్గాన్ని కూడా కన్నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి. ఇది ఒక సామాన్య మరణం కాదు, ఒక దేశానికే తీరని లోటు అన్నటువంటి సూచనలు అభిప్రాయాలు కూడా చాలా మంది ఏకగ్రీవమైన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ రోజు భారతదేశం అంతటా ఏ రోజు మనం దుఃఖపడాల్సిన అంశాలే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు తెల్లవారు లేచాక ఒక చక్కటి వార్త వింటాం, మనుషులు బాగున్నారని వింటామని కాదు, ప్రజలను మొత్తంగా ఎక్కడికక్కడ ధ్వంసం చేసి అందులో మరీ ముఖ్యంగా హక్కుల కోసం అడిగే వాళ్ళని, ప్రజల పక్షం నిలబడ్డ వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, విధానాలను ప్రశ్నించే వాళ్ళని ఈ రోజున బతకనీయనటువంటి ఒక సమాజం తయారైంది. రాజ్యం చాలా కరుకైనటువంటి పద్ధతులలో పనిచేస్తున్నది. అందువలన ఏ రోజు ఒక దుఃఖమే మనకు మిగులుతున్నది. ఈ పరిస్థితులలో ఈ మధ్య కాలంలో విపరీతంగా మనం ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి ఎన్కౌంటర్లను వింటున్నాం. ఆ ఎన్కౌంటర్లలో అనేక మంది ఆదివాసీ వాళ్ళు కాల్చివేయబడుతున్నారు, హత్య చేయబడుతున్నారు. ఈ ఇంతమందిని హత్య చేయడం ద్వారా ఏం చేయదలుచుకున్నది, ఏం సంకేతాలు ఇస్తున్నది అంటే అడవిని, ఖనిజ సంపదలకి నిలయమైనటువంటి అడవిని ఖాళీ చేయించడం, దానిని సామ్రాజ్యవాద పెట్టుబడిదారి వర్గాలకి అప్పచెప్పటం. ఈ క్రమంలో ప్రజల హక్కుల కోసం మాట్లాడుతున్న వాళ్ళని, ఆ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో భాగమైన వాళ్ళని నిలవనియట్లేదు. అక్కడ మావోయిస్టులు ఆదివాసీలకు అండగా ఉన్నారని, వాళ్ళు లేనటువంటి ఒక సమాజాన్ని, మావోయిస్టు రహిత సమాజాన్ని, రాజ్యాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి. అంటే హత్యని చేస్తామనేటువంటి దానిని డిక్లేర్ చేస్తున్నాయి. ఎన్కౌంటర్లు అయితే అటో ఇటో గాయపడాలి, లేకపోతే మనుషులు లొంగిపోవాలి కొంతమంది, లేకపోతే కొంతమందిని వాళ్ళు పట్టుకోవాలి. పట్టుకొని రాజ్యాంగం ప్రకారం అయితే పోలీసులు కేసులు పెట్టాలి, కోర్టులలో ప్రవేశపెట్టాలి. కానీ ఎక్కడ కోర్టులు కేసులు పెట్టడం అనేటువంటిది లేనే లేకుండా మరణాలు మాత్రమే మనకు నమోదవుతున్నటువంటి కాలం ఇది. దానిలో ఈ రోజున రేణుక మరణం, రేణుక హత్య అది అందులో తను యుద్ధ రంగంలో కూడా లేదు. అనారోగ్యంతో ఒక చోట షెల్టర్ తీసుకుంటూ ఉంటే, ఒక సాధారణ జీవితం గడుపుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకుని వచ్చి చంపేశారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం అనేటువంటి ఒక ప్రశ్నను మనకు అందిస్తున్నది. వాళ్ళు దేనికోసం పనిచేశారు అంటే, మనుషులు ఎవరిని దేనికోసం చంపుతున్నాం? దొంగలని, దోపిడీదారులని కాపాడుతున్నటువంటి రాజ్యం ఇది. వాళ్ళని చాలా జాగ్రత్తగా దేశాలు దాటిస్తారు. దేశ సంపదలను దోచుకునే వాళ్ళని, బ్యాంకులలో విపరీతమైనటువంటి ధనాన్ని అప్పులు చేసి అప్పులు ఎగ్గొట్టిపోతున్న వాళ్ళకి రక్షణ ఇచ్చేటువంటి దేశం ఇది. ఇక్కడ మామూలు మనుషులకి అంటే ఇది ఎందుకు జరుగుతున్నది, ఈ అన్యాయం ఎందుకు జరుగుతున్నదని వాళ్ళని హత్య చేసేటువంటి సమాజం. అందులో భాగంగానే ఈ రోజున ఈ హత్యలు జరుగుతున్నాయి. అయితే రేణుక లాంటి వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అంటే, ఈ సమాజం తప్పు అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంగా ఉండాలి. అది ఒక రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామిక పద్ధతులు నడుచుకోవాలి. అందరి క్షేమము దీనికి అవసరమైనటువంటిది. ఒకళ్లను భుజానేసుకోవడం, కాపాడటం, ఒకళ్లను కాలితోటి అణగదొక్కడం ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు అని సమాన హక్కుల కోసం నినదిస్తున్నది, సమాన హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నది. అది స్త్రీ పురుష సమానతలు కావచ్చు, ఆర్థిక సమానతలు కావచ్చు, కుల సమానతలు కావచ్చు, అన్ని అసమానతలకి నిజానికి ఈ రోజున అసమానతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు లోపల ఎంత ఉన్నాయో బయట కూడా అంత సాగుతున్నాయి. కానీ లోపల బయట కూడా ఒక నిషేధం అనేటువంటిది, ఒక నిర్బంధం అనేటువంటిది, అర్బన్ నక్సలైట్ అనే పేరుతోటి అణిచివేయడం అనేటువంటిది జరుగుతున్నది. దీనిని ఒక ప్రజాస్వామిక వాదులుగా మనందరం ఖండించవలసినటువంటి విషయం. తర్వాత రేణుక లాంటి వాళ్ళు ఉద్యమానికి ఎంత నిర్మాణం చేశారో, ఒక సాహిత్య విద్యార్థిగా సాహిత్యానికి అంత పనిచేసింది. ఆమె అనేక కథలు రాసింది. ఆ కథలన్నీ కూడా జీవితంలో మనుషులు ఎదగడానికి, మనుషులుగా ఉండడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, పోరాటం, దానిలో సాధిస్తున్న విజయాలు, అవి చదివితే మనకు ఒక జీవితోత్సాహం కలుగుతుంది.
బతకాలనే ఆశ కలుగుతుంది, పోరాడాలనేటువంటి ఒక ఉత్తేజం కలుగుతుంది. అటువంటి ఉత్తేజకరమైన జీవితం జీవించి అలాంటి ఉత్తేజకరమైన సాహిత్యం రచించి నూతన మానవుల నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి రేణుకను హత్య చేయడం అనేటువంటిది కలిగించవలసినటువంటి విషయం. అయితే రేణుక మరణించవచ్చు, ఒక బిడ్కో మరణించింది, కానీ ఇలాంటి బిడ్కోలు అనేకం వస్తాయి. ఇది ఆగదు. ఎందుకంటే సమస్యలు పరిష్కరించకుండా శాంతి కావాలంటే కుదరదు. శాంతి ఎప్పుడు వస్తుంది అంటే సమస్యలన్నీ పరిష్కారమై మనుషులు సుఖంగా ఉన్నప్పుడు శాంతి వస్తుంది. అక్కడ శాంతి వచ్చే వరకు బిడ్కోలు పుడుతూనే ఉంటారు. బిడ్కో తన ఆశయాలలో జీవిస్తుంది, తన ఆశయాల ద్వారా మనందరిలో జీవిస్తుంది, తన సాహిత్యం ద్వారా మనందరికీ ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు సమాజం ఎప్పుడు ఒక అసమానతలతో ఉంటుంది కాబట్టి ఆ సమానతలు సాధించాలనే లక్ష్యంతో ఎంతో మంది పుట్టుకొస్తుంటారు. ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు సమానత్వం కోసం పోరాడుతుంటారు. కానీ ఆ సమానత్వం కోసం పాటుపడేటువంటి వాళ్ళను ప్రశ్నించాలన్నట్టు ఒక నెపంతో భావిస్తున్నప్పుడు ముద్ర వేసి సంపదాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మెడుకోలాగా ఒక ఎంతో మంది ఒక మెడుకో అనే ఒక మినుగురు పురుగు, అంటే సమాజానికి ఒక దివిటి లాగా, ఒక రక్షణ వలయం లాగా, అలాగే ఒక వెలుతురు లాగా వండుకుంటూ అజ్ఞానంలో ఉన్నటువంటి అంధకారాన్ని బాధపడేటువంటి ఒక మెడుకోలో ఒకరు అంత పొందితే 100 మంది పుట్టుకోగలిగినటువంటి ఒక సూచనలు మాత్రం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సమానత్వాన్ని సాధించేంత వరకు ఈ ఉద్యమాలు ఆగమన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఇక్కడ అక్కడ ఆదివాసులకు మూలంగా నిలబడుతున్నటువంటి కొంతమందిని అణగదొక్కేటువంటి కుట్రలో భాగంగానే విదేశీ శక్తులకు అండగా నిలబడుతూ స్వదేశీలో ఉన్నటువంటి ధనాన్ని దోచిపెట్టేటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి సూచనలు చేస్తున్నారు. ఇట్లాంటి అక్క నమస్తే. ఇప్పటి వరకు మరణం చాలా తీవ్రంగా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎవరు మాట్లాడినా గానీ ఇక్కడ సమానత్వం అనేది అణగదొక్కేటువంటి కుట్రలో భాగమని చెప్పారు. మీకేమనిపిస్తుంది? సమానత్వం కొరకు అనేక మంది ఇవాళ సమాజంలో అసూలు పోయడం జరిగింది. ఒక మెడికోగా తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఒక మెరుగురు పురుగులు ఎట్లా అయితే వెలుగునిస్తాయో అట్లా ఆదివాసీ సమాజానికి కావచ్చు, మొత్తంగా ఉన్న భారతీయ సామాజిక వ్యవస్థలో స్త్రీల యొక్క అస్తిత్వాన్ని మూలాలలోకి వెళ్లి ఆమె రచనలు చేయడమే కాకుండా అనేక రకాలుగా తన వంతు ఒక విద్యాధికారిగా, మేధావిగా సేవలు అందించడం జరిగింది. ఆమెను ఇవాళ ఒక అరెస్ట్ చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తన ఆధిక్యతను చాటుకోవడానికి మాత్రమే ఎన్కౌంటర్ పేరుతోటి ఏకపక్ష దాడి చేసింది. ఇవాళ ఒక రేణక్కనే కాకుండా అనేక మంది మీద చేస్తున్న దాడిని ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నది. మొత్తంగా లక్షలాది సైన్యాన్ని మోహరించి ఒక శత్రు దేశం మీద ఎట్లయితే ప్రయోగిస్తారో దాడులను, డ్రోన్లను ఉపయోగించి అనేక ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి ఇవాళ హత్యాకాండ కొనసాగిస్తున్నది. దీని అంతటికీ కారణం కార్పొరేట్లకు ఆ అడవిలో ఉన్న సంపదను కట్టబెట్టడం కొరకు అడవిని కాపాడుతున్న వాళ్ళను నక్సలైట్లుగా ముద్ర వేసి వాళ్లకు వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్న వాళ్ళకు అండగా నిలబడ్డ వాళ్ళను ఇవాళ యుద్ధం ఆపాలి అంటే యుద్ధం ఏకపక్షంగా కొనసాగుతున్నది. ఆ ఏకపక్షంగా కొనసాగుతున్న యుద్ధం లోపల దాడులే ఉన్నాయి కానీ ప్రతి దాడులు లేని పరిస్థితుల లోపల ఇవాళ రేణక్క మరణం చాలా ఖండించాల్సిన విషయం. మనకు వాళ్ళు చెప్పే ధర్మశాస్త్రాల ప్రకారం కూడా ఆయుధం లేని వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు. కానీ ఆమె ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల లోపల ఆమె సాధారణంగా జీవిస్తున్న పరిస్థితుల లోపల ఇటువంటి చేయడం, ఈ అమరత్వం అనేది ఆకాశమంతా రమణీయమైంది. ఆయన అనిపించినప్పటికీ కూడా ఒక 35 సంవత్సరాల సుదీర్ఘకాలం తన జీవితాన్ని మొత్తం కూడా ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కొరకు త్యాగం చేసిన రేణకకు జోహార్లు అర్పిస్తుంది. ఓకే, ఇక్కడ ఇప్పటి వరకు ఉదయం నుండి చాలా మందిని, అనేక మందిని కూడా ఆర్టీవీ ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో అందరి నుండి ఒకే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ ఎన్కౌంటర్లు కాదు, ఇది బూటకపు ఎన్కౌంటర్లు అన్నది కూడా స్పష్టంగా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్లు అంటే ఇద్దరి వైపు గాయాలు ఉండాలి, కానీ ఇప్పటి వరకు గాయపడ్డటువంటి వాళ్ళని ఎక్కడ వీళ్ళు రక్షించారు, ఎక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించారు అన్నట్టు అంటున్నారు. ఒకవేళ గాయపడినటువంటి వాళ్ళని ఏం చేశారన్నటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తుంది. ఒక సమసమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతో హతమార్చడం తగదు అన్నటువంటి ఉంది. దాదాపు ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా నిరాయుధైనటువంటి వాళ్ళను కూడా తీసుకుపోయి హత్య చేసి అంతమొందించేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్వదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను విదేశీ శక్తులకు దోచిపెట్టే కుట్రలో భాగంగానే ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా సమస్యల కోసం పాటుపడే విధానాలతో ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు జరపాలి. ఆయుధాల మీద ఒకవేళ తమకు ఇబ్బంది కలిగితే దానిపై కూడా చర్చలు జరపాలి తప్ప ఇక్కడ అంతమొందించడం అనేది ఏ ప్రజాస్వామ్యంలో లేదు. ఇప్పటి వరకు లేని కొత్త ప్రజాస్వామ్యాన్ని, కొత్త
రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఒక ఆలోచనలు, ఆందోళనలు, ఆవేదనలు మాత్రం ఇక్కడ కడగండి గ్రామం చేరుకున్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులు, అలాగే చాలా మంది నాయకులు కూడా మనతో ఆర్టీవీతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎంతో మంది కడగండి గ్రామాన్ని సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో జనగామ మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి గారు ఉన్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే అనేక మంది వామపక్ష భావజాలం వాళ్ళందరూ రేణుక మృతి పట్ల తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా వస్తున్నారు, ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఈ రోజు ప్రజల తరఫున పనిచేసే నిస్వార్థపడినటువంటి త్యాగదానులను ఈ ప్రభుత్వము వాక్ స్వాతంత్రాన్ని హరించే పద్ధతిలో కాల్చి చంపుతుంది. ప్రజల్ని చంపే హక్కు లేదని తెలిసినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా కక్ష కట్టుకుని ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడాన్ని సిపిఐ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇటువంటి యొక్క రాక్షస ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు అన్ని ఏకమైతే ఈ రాజ్యంపై తలవంతగా తప్పదన్నటువంటి దృఢ విశ్వాసంతో సిపిఐ పార్టీ పనిచేస్తుంది. మరి 30 సంవత్సరాలుగా కుటుంబాన్ని వదులుకొని ప్రజల కోసం అహోరాత్రులు కష్టాలు బాధలు పడి చేసినటువంటి కామ్రేడ్ గుమ్మడివెల్లి రేణుకను కాల్చి చంపడం అంటే ఇది తీవ్రమైనటువంటి చర్యగా మేము ఖండిస్తున్నాం సిపిఐ పార్టీగా. ఇప్పటికే ఈ గ్రామం విప్లవాలకు పురిటిగడ్డినటువంటి కడవెండులో అనేక మంది నాయకులను కాల్చి చంపారు. ఇది చాలు కాదు. ప్రభుత్వం అనుకుంటుందంటే పోలీసుల ద్వారా కాల్చి చంపితే ఉద్యమం మర్చిపోతుందని అనుకుంటుంది. కానీ చరిత్ర పాఠాలు వాళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాల్చి చంపడం వల్ల ఉద్యమాలు ఆగవు. ప్రజలే తిరుగుబాటై తన సమస్యల్ని ప్రజల కోసం పనిచేసే నాయకులను కాపాడుకుంటారు. రాబోయే రోజుల్లో ఇది వాళ్ళ ప్రభుత్వం చవి చూస్తుంది. ఇప్పటికైనా వాళ్ళ విధానాన్ని మార్చుకొని ప్రజల తప్పలను ఆపాలని చెప్పేసి సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరూ ఏకదారి పైకి వస్తే ప్రభుత్వాలు ఎవరైనా సరే తలవంచాలి తప్పని పరిస్థితి అని చెప్పంటున్నారు. బూటకపు ఎన్కౌంటర్ అణచివేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అంటే సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి గుమ్మడివెల్లి రేణుక మృతి పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్యగానే భావిస్తున్నారు. ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటర్ గా అభివర్ణిస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతి చెందినటువంటి రేణుక మృతదేహాన్ని సందర్శించడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తరలి వస్తున్నారు, ప్రముఖులు వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ గద్దరన్న బిడ్డ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నారు అక్క వెన్నెలక్క. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఎన్కౌంటర్ కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మహిళా సాధికారత సాధించేటప్పుడు ఎందుకు ఈ నిర్బంధాలు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. మీరేమంటారు? ఇది బీజేపీ కుట్ర. బీజేపీ ఇట్లా అణచివేస్తూ జనాలను అణచివేస్తూ జనాలను చంపుకుంటూ ఊత పోస్తూ మనవాదాన్ని ప్రచారం చేయడానికి, మనవాదాన్ని భారతదేశంలో నింపడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. రేపిస్టులని, దొంగల్ని, దళారుల్ని రోడ్ల మీద వదిలేసి ప్రజల కోసం తమ జీవితాలు అంకితం చేస్తున్న వాళ్ళని అడవి లోపలికి వెళ్ళి పట్టుకొని మరీ కాల్చి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నారు. అది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ రాజ్యం. ప్రజలందరూ గమనించాలి, దీని ముక్తకంఠంగా దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాను. జోహార్లు అమరవీరులకు. ఇక్కడ దాదాపు ఎందుకంటే ఇక్కడ చాలా విలువైన ప్రశ్న. ఎందుకంటే దోపిడీదారులను, దొంగల్ని, రేపిస్టులను వదిలిపెట్టి ప్రజల కోసం నిలబడుతున్నటువంటి వాళ్ళను కూడా అంతమొందించాలని ఇదెక్కడి న్యాయం అన్నటువంటి ఒక ప్రశ్న కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణాన్ని ఇక్కడ కొంతమంది శక్తులు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తి చేసే కుట్రలో భాగంగానే బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటి సూచనలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి.